అందరికీ నమస్తే అండి. మొన్న జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా వైసీపీ కార్యకర్తలు కొంతమంది కత్తులతోని కర్రలతోని నానా హంగామా చేశారు. పొట్టెలు లేయడం, ఆ రక్తంతో జగన్మోహన్ రెడ్డి ఫోటోకి రక్తాభిషేకాలు చేయడం. మేము ఫ్లెక్సీల పైన ఆ పుట్టినరోజు ఫ్లెక్సీలు ఏవైతే ఉన్నాయో వాటిపైన 2029 ఎన్నికల్లో 88 ఆ మ్యాజిక్ ఫిగర్ దాటగానే ఒక్కొక్కరిని మేము నరికేస్తామని చెప్పేసి డైరెక్ట్గా ఇంకా కత్తులు వేసేసి ఫోటోలు వేసేసి నేనే చెప్తున్నానని చెప్పేసి వాళ్ళ ఫోటోలు కూడా పెద్ద పెద్ద ఫోటోలతో ఫ్లెక్సీలు కట్టించుకున్నారు. అలాగే ఆ నైట్ ఏదైతే ఈ సెలబ్రేషన్ ఏదైతే చేశారో వీధులెమ్మట రోడ్లెమ్మట కత్తులతోని షికారులు కొట్టారనమాట. అంటే అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తూ కొంతమంది కార్యకర్తలు ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేశారు. వాళ్ళపైన రాష్ట్ర ప్రభుత్వం కేసులు నమోదు చేసింది. ఖచ్చితంగా చేయాలి కూడా. ఎందుకంటే ఇలాంటి అల్లరి మోకల పని ఇప్పుడు చెప్పకపోతే రేపు అన్న రోజున వాళ్ళని పట్టుకోలేం. దానికి సంబంధించి కొంతమందిని అరెస్ట్ చేస్తే వీళ్ళకి నొప్పి వచ్చేసింది. ఇమీడియట్గా పేరు నాని ఒకడు ప్రెస్ మీట్ పెట్టేశాడు. ప్రెస్ మీట్ పెట్టేసి ఏమని మాట్లాడుతున్నాడో ఒకసారి వినిపిస్తామనండి. ఈ రాష్ట్రంలో ఇప్పుడు మా వాళ్ళందరూ కూడా రప్పరప్పని ఎందుకంటున్నారు? మీరు ఎర్ర బుక్ పెడతాను ఆని చేస్తా ఏని చేస్తా అని వాళ్ళ అక్రమ కేసులు కడతంటే కదా కడుపు రెగ్యులర్ ఏం చేస్తాడు? ఎవడి మీద పెట్టాడు అక్రమ కేసులు? రెడ్ బుక్ అని చెప్పేసి అని నారా లోకేష్ గారు రెడ్ బుక్ అన్నారు. అందులో ఎవరెవరి పేర్లు నోట్ చేస్తానని చెప్పేసి అన్నారు. అప్పట్లో ఎవరైతే మా కార్యకర్తలను ఇబ్బంది పెట్టారో, ఎవరైతే మా నాయకుల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళని, అలాగే చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకొని ఎవరైతే అధికారులు ఎవరైతే ప్రవర్తించారో వాళ్ళని, వీళ్ళనే కదా రెడ్ బుక్లో ఇగో మీ పేర్లన్నీ రెడీగా ఉన్నాయి అబ్బాయి, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవడైతే చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని సొంత ఎజెండాలతో జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం ఎవడైతే పనిచేసాడో వాళ్ళందరినీ కూడా చట్ట ప్రకారం శిక్షిస్తామని చెప్పేసి అని అన్నారు. చట్ట ప్రకారమే కదా. ఎవడి మీద పడితే వాడి మీద కేసులు పెడితే ఇంకా నువ్వు ఎందుకు బయట ఉన్నావు? రోజా ఎందుకు బయట ఉంది? వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కావచ్చు, అధికార ప్రతినిధులు కావచ్చు, ఇవాళకి కూడా మీరు బ్రహ్మాండంగా చంద్రబాబు నాయుడు గారిని ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు కదా. మీ పైన అక్రమంగా కేసులు ఏం పెట్టలేదుగా. ఏం పేరు నాని వీళ్ళు డైరెక్ట్గా మాట్లాడుతున్నారు. ఇంకెవడి మీద పెట్టేశారు కేసులు? ఒకవేళ అలా పెట్టాలనుకుంటే మీరు మాట్లాడతారు. ఇలాగా నిజంగా అలా పెట్టాలి అనుకుంటే నువ్వు ఎలా మాట్లాడగలుగుతావా? ఇంకా మాట్లాడు. గదిలో పెట్టి పిల్లిని కొడితే పిల్లి కూడా ఎదురు తిరగడం పీకుద్దండి. అవునండి, అవును మినిస్టర్ గారు. పిల్లి పార్టీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసి ఒకటి చేయలేడా? పిల్లే తిరగబడితే గతి లేక పిల్లే తిరగబడుతుంది. రూమ్ లో పెట్టి మీరు దాడి చేస్తే బతకాలంటే ఏం చేయాలి చెప్పు. తిరుగుబాటు చేయక ఏం చేస్తారు? తిరుగుబాటు ఏంటి? బుర్ర ఉందా లేకపోతే బుర్ర ఏమైనా పోయి మాట్లాడుతున్నావా? తరుపుల్లోడా ఎందుకు బతకాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి ఏంటంటే రప్ప అని చెప్పేసి మేము నరికేస్తాం, మేము చంపేస్తాం, మేము కోసేస్తాం, ఆడిపేక కోసేస్తాం, పేక కోసేస్తాం అని చెప్పేసి అని ఫ్లెక్సీలు వేసేసి ఫ్లెక్సీలో మీరు రాయించేస్తారా మేము నరికేస్తాం చంపేస్తామని? ఇక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టేస్తున్నారు చెప్పొచ్చు కదా. మీరు మాజీ మంత్రి వాళ్ళు, లేదంటే బరిగుడ్లు కాసుకునేవాడు, లేదంటే ఈది రౌడివా? నాకు అర్థం కావట్లా. మీరు మీ నాయకులకి మీ కార్యకర్తలకి చెప్పుకోవాలి. ఎవరే బాబు రప్ప అనే దరిద్రం మనకు వద్దురా నాయన, ఆ డెగలగిలి మీరు ఎందుకు పట్టుకున్నారా నాయన, జనాలు ఓట్లేరు అలా అంటేని కనీసం మన జనానికి ఏం చేసామో చెప్పుకోవాలి. మేము ఒత్తి ఇది చేస్తామని చెప్పాలి. అది మానేశారు. మేము ఒత్తి వేసేస్తాం, ఎవరిని వేసేస్తారో? పైగా దానికి నువ్వు వచ్చి సమర్థింపా ఇక్కడ ఏం చేయమంటారో, ఏం చేసేస్తారో? బతకాలంటే రప్ప మేము నరికేస్తామని చెప్పేసి అని అంటారా? తిరుగుబాట ఎవడెవడి మీద తిరుగుబాటు చేయాలి? ఈ మీద నిజంగా నన్ను అడిగితే నిన్న బియ్యం కేసులో వదిలేడు తప్పైపోయింది. మహిళ అని చెప్పేసి వదిలేశారు కానీ వదలకుండా ఉండాల్సింది. అప్పుడు ఆ రోజేమో ఏడు చేశాడు మీడియం ముందుకు వచ్చి. ఇవాళ మా కార్యకర్తలు మా నాయకులు రప్ప నరుకుతామంటే తప్పేంటని మాట్లాడుతున్నాడు ఇక్కడికి వచ్చి. ఇంకా మాట్లాడతా మా వాళ్ళు అక్కడ చెప్తాం ఎందుకురా బాబు తప్పు మాట. వాళ్ళు ఏదో తప్పుడు పనులు చేశారని వాళ్ళు ఎదవలాగా పరిపాలించారని మనం ఎందుకు చేయాలి? చట్టం ఉంది, సిట్ ఉంటది. మనకు కూడా గుణశేఖర్ బాబు వస్తాడు, మనకు కూడా కిషోర్ వస్తాడు, మంచి ఆఫీసర్లు వస్తారు. మన దగ్గర కూడా ఐపీఎస్ రిటైర్ అయిన ఆఫీసర్లు అడ్వైజర్లుగా వస్తారు. లాస్ట్ టైం వచ్చారు కదా. చట్టం మేరకు అందరినీ శిక్షిద్దాం, చేసిన వాళ్ళందరినీ.
ఎవరు హింసకి వాళ్ళని చూసి మీరు చెడిపోబాకండి, కడుపు రేగిలి తప్పుడు పనులు చేయబాకండి, శాంతి భద్రతల్ని కాపాడదాం. గుణశేఖర్ బాబు లేకపోతే అశోక్ బాబు, కిషోర్ బాబు ఇట్లాంటి బాబుల్ని పెట్టుకుని సిట్లో ఖచ్చితంగా చట్టం మేరకు చట్టానికి లోబడి బిఎన్ఎస్ఎస్ కొత్తగా వచ్చినాయి కదా, వీటన్నిటి ద్వారా తప్పకుండా అణిచివేద్దాం. పాపాత్ముల్ని, తప్పులు చేసిన వాళ్ళని, దుర్మార్గుల్ని చట్టం మేరకు శిక్షిద్దాం. అయ్యా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసే వాళ్ళారా, వాళ్ళని చూసి మీరు తప్పుడు పనులు చేయబాకండి. మంచిది. నాలుగు బుద్ధి వచ్చింది వాళ్ళకి. చూసారు, లైన్లోకి వచ్చేసావు చూసావా? నిన్న మొన్నటి దాకాను రప్ప రప్ప అంటే తప్పేంటి, అదొక సినిమాలోని డైలాగు, మా ఇష్టం మేము అంటాము అని జగన్మోహన్ రెడ్డి కూడా సమర్థించుకున్నారు కదా. ఇవాళ కేసులు పెట్టి లోపలేసి మీరు కత్తులు కటార్లు పట్టుకొని రోడ్ల మీద తిరిగేసి జనాన్ని అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తే సిక్కేస్తామని చెప్పేసి ఏదైతే ఒక మెసేజ్ వెళ్ళిందో లైన్లోకి వచ్చేసాడు. లైన్లోకి వచ్చేసి ఏడుతున్నాడు. ఇప్పుడు కాదు చెప్పుకోవడం, అంతకు ముందే చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు చేస్తారో ఆల్రెడీ మన గంజాయి బ్యాచ్ మన వాళ్ళంతా కూడా కత్తులు కటార్లు పట్టుకొని రోడ్ల మీద తిరుగుతారని తెలుసు కదా. ఈ పిలుపు ఏదో అంతకు ముందు ఇచ్చి ఉండాలి కదా. మీరు రోడ్లు ఎక్కేస్తామండి, నరికేస్తామని అంటే రాష్ట్ర ప్రభుత్వం చూస్తా ఊరుకుంటారా? మీరు నరికేసేదాకానా? ఏమో ఆ తాగిన మైకుల్లో కత్తులు కటార్లు పట్టుకుని ఏం చేస్తారో కదా. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు, కానీ ఒకవేళ ఏదైనా జరుగుంటే దానికి ఎవరు సమాధానం చెప్తాడు? నువ్వు చెప్తావు, జగన్మోహన్ రెడ్డి చెప్తాడా? ఈ కత్తులు కటార్లు పట్టుకొని తిరిగే సాంప్రదాయం ఎక్కడి నుంచి వచ్చింది? దీనికి ఆజ్యం పోస్తుంది మీరు కాదా? దీనికి శ్రీకారం చుట్టింది మీరు కాదా? పైగా ఇక్కడికి వచ్చి ఎవరిని బెదిరించేస్తావు నువ్వు? మంగళపూడి దగ్గర ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆ వీడియోలు చూపించి ఆవిడ మాట్లాడితే దాన్ని ఉడికిపోతున్నారు వీళ్ళంతా కూడా. ఉడికిపోయి ఇక్కడికి వచ్చి పెద్ద పెద్ద ఉపన్యాసాలు. ఫస్ట్ మార్చుకోవాల్సింది ఏంటంటే, వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక మీటింగ్ పెట్టుకొని మీ జగన్మోహన్ రెడ్డిని కూడా పిలిచి తగలాడి, లేదంటే జగన్మోహన్ రెడ్డి సమక్షంలోనే మీ నాయకులంతా కూడా సీనియర్లు ఎలాగ తగలాడ్డారు కదా, ఆ లీగితనంతా ఉన్న జగన్మోహన్ రెడ్డిని పక్కన పెట్టేసి మీరంతా తగలంటారు కదా. మీరన్నా సరే ఒకసారి జగన్మోహన్ రెడ్డికి చెప్పండి, అన్న మన పార్టీ భాష మారాలి, ఇంకా మనకు భాష మారలేదన్న. లాస్ట్ టైం మనకి 151 నుంచి 11 రావడానికి వాళ్ళ ముఖ్య కారణాల్లో మనం మాట్లాడిన భాష కూడా ఉంది. కనీసం ఎక్కడైనా సవరించుకుందామన్నా. ఎవడో భయపడట్లేదు, మేము వేసేస్తాం, నరికేస్తాం, పీకేస్తాం అంటే ఎవడో భయపడట్లేదన్న. ఈ నా కొడుకులు వచ్చినప్పుడు సంగతి చూద్దాంలే, అసలు దీన్ని ఎలా రానిద్దామో చూద్దామని చెప్పేసి ఇంకా కసిగా పనిచేస్తున్నారన్న. మనం ఈ భాషను పక్కన పెట్టాలని చెప్పేసి ఒక్కసారి చెప్పి తగలాడండి. మీరు ఎత్తుకోక మాకండి ఆ భాషని. మీరెందుకు తయారవుతున్నారు మాకు అర్థం కావట్లా. ఎవడు ఓటేస్తాడు మీకు అట్లా నన్ను అడిగితే? ఎవడైనా కానీ, నువ్వు కానీ, ఆ రోజా కానీ, లేదంటే ఇంకొంతమంది కానీ మాట్లాడే మాటలు చూస్తే మీకు ఎవడన్నా ఓటేస్తాడా? మేము ఆడిని బెదిరించేస్తాం, ఈయన బెదిరించేస్తాం, ఆడొత్తి కేసేస్తాం. లేకపోతే ఇప్పుడు ఎవడన్నా ఈ మెడికల్ కాలేజీలకు సంబంధించి ఎవరైనా తీసుకుంటే మేము రాగానే 2 నెలల్లో కేసులు పెట్టి లోపలేసేస్తాం. ఏదైనా ఒక కంపెనీ వచ్చి వెళ్ళిపోమంటాం, దానిపైన కేసులు వేసాడు. అమరావతి పైన అలాగే ఏడుస్తారు, అది ఎలాగా పోదు. అదొకటి. అమరావతి మీద అంటే అమరావతిలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగినా ఓర్చలేరు. అలాగే రాష్ట్రానికి ఏ పరిశ్రమ వచ్చినా సరే ఆ పరిశ్రమ రావద్దని చెప్పేసి సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తూ ఉంటారు. అలాగే ఆ పరిశ్రమకి ఏమైనా భూములు కేటాయించింది అనుకోండి రాష్ట్ర ప్రభుత్వం, 99 పైసలకి ఇచ్చేసారు, ₹1 ఇచ్చేసారు, మేము కోర్టులో కేసులు వేస్తామని చెప్పేసి కోర్టులో కేసులు వేస్తున్నారు. ఇప్పుడు ఎక్కడైనా ఉందా? ఏదైనా ఒక పరిశ్రమ వస్తే ఏ రాష్ట్రం అయినా కానీ, మన రాష్ట్రమే కాదు ఇతర రాష్ట్రాల్లో ఎక్కడైనా సరే రాష్ట్ర ప్రభుత్వం ఒక కంపెనీకి భూములు కేటాయించినప్పుడు అక్కడ రాజకీయ పార్టీలు ఏ పార్టీ అయినా సరే కోర్టులో కేసులు వేయడం మీరు విన్నారా? ఇది ఫస్ట్ టైం మాట. ఇది ఇంతకు ముందు కూడా చేశారు వైసీపీ నాయకులే, మళ్ళీ ఇప్పుడు మొదలెట్టారు. మా రాష్ట్రానికి పరిశ్రమలు రావద్దని చెప్పేసి కోర్టుల్లో కేసులు వేస్తున్నారండి వీళ్ళు. 2 మళ్ళీ ఏమైనా మాట్లాడితే మేము వస్తే అందరినీ వేసేస్తామని మాట్లాడతారు. ఇటు ఎంతసేపు బెదిరింపు ద్వారానేనా? జనం చూస్తా ఊరుకుంటారు అనుకుంటున్నారు. ఆ మాత్రం తెలియదు జనాలకి. ఎవరికి వెయ్యాలి ఓటు, ఎవరు వస్తే మనకు మంచి జరుగుద్ది, ఎవరు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని చెప్పేసి ఆ మాత్రం తెలియదు జనాలకి. ఇక్కడ మీరు వచ్చేస్తే బెదిరిపోతారు. అక్కడ మీరు ఇప్పుడే బెదిరించేస్తున్నారు కదా, మీకు ఎవరైనా ఓటు వేస్తాడు అసలు? ఈ బెదిరింపు ద్వారా ఇంకా తగ్గించుకుంటే బాగుంటుంది అబ్బాయి. ఇవన్నీ మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎంతకంటే ఎక్కువ మాటలు విన్నాము. ఆ రోజైనా భయపడిపోయి మాట్లాడడం మానేసామా? ఇంకా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మాట్లాడడం తగ్గించాం. మా వ్యక్తిగత పనులు, మా పనులు మాకు సరిపోతున్నాయి కాబట్టి మీ గురించి పెద్దగా మాట్లాడట్లేదు. మీరు అధికారంలో ఉన్నప్పుడు మిమ్మల్ని లెక్క చేయలేదు కదా. ఏం చేశారు? మహా అయితే కేసులు పెట్టి లోపలేసారు అంతే, అంతకుమించి చేసింది ఏమీ లేదు కదా. నా మీద ఒక 4 పెట్టారు,
అలాగే నాకు పరిచయం ఉన్న వ్యక్తులపైన ఒక 4 కేసులు పెట్టుకుంటూ పోయారు. కొంతమంది నోటీసులు ఇచ్చారు, కొంతమందిని అరెస్ట్ చేశారు, కొంతమందిని రిమాండ్కి వేసారు. అంతే, అంతకుమించి మీరు చేసింది ఏం లేదు. పోనీ మేమేమైనా భయపడిపోయి ఆగిపోయావా? బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ మాట్లాడలేదా? ఇప్పుడు మాట్లాడట్లేదా? అలాగే రేపొద్దున మీరు వస్తే భయపడిపోయి మానేస్తామా? అవన్నీ మీరు వచ్చేది లేదు, సచ్చేత లేదు. మీరు అనవసరంగా పిచ్చ పిచ్చ ఆశలన్నీ పెట్టుకొని మీ కార్యకర్తలు అనవసరంగా రెచ్చగొట్టద్దు. అది బాగా గుర్తుపెట్టుకోండి.